కృష్ణా డెల్టాకు గుడ్ న్యూస్. వరదతో ఉప్పొంగుతోంది కృష్ణానది. జూరాల ప్రాజెక్టు 10 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం ఈ సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకి కృష్ణా నీటి ప్రవాహం కొనసాగబోతోంది. జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతూ ఉన్న దృశ్యాలు మన స్క్రీన్ పై చూడొచ్చు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో జలాశయం నిండు కుండను తలపిస్తోంది. ఇప్పటికే కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేశారు అధికారులు. ఇంకొక వైపు జూరాల ఆయకట్టు రైతులకు కుడి, ఎడమ ప్రధాన కాలువలకు సాగునీటిని విడుదల చేశారు. అటు ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోంది. జూరాల ఎగువన ఉన్న కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంల నుంచి దాదాపు 1,00,000 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. జూరాల దగ్గర ప్రస్తుత పరిస్థితిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. ముఖ్యంగా కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన ప్రాజెక్టులు ఆల్మట్టి కావచ్చు, నారాయణపుర డ్యాంలకు ఇప్పటికే వరద పెద్ద ఎత్తున చేరడంతో అక్కడి జలాశయాలు నిండకుండను తలపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో వరదని దిగువకు వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం మనం తెలంగాణ ప్రాంతంలో కృష్ణానది ప్రవేశించేటువంటి తొలి ప్రాజెక్టు జూరాల వద్ద ఉన్నాం. ఇక్కడ ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి జలాశయం పూర్తిగా నిండుకుండను తలపిస్తోంది. గడిచిన 2-3 రోజుల నుంచి కూడా ఈ వరద ప్రవాహం కొనసాగుతుండడంతో ఇప్పటికే జూరాల జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరింది. దీంతో సాగు ఏదైతే జూరాల ఆధారపడి ఉన్నటువంటి ఆయకట్ట రైతాంగానికి కుడి, ఎడమ కాలువలకు ఇప్పటికే నీటిని కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు విద్యుత్ ఉత్పత్తిని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. దీంతో రైతాంగానికి దాదాపుగా గతేడాది మే నెల ఎండింగ్లోనే వరద ప్రవాహం కొనసాగడంతో గేట్లను కూడా ఎత్తినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈసారి ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా జలాశయంలోకి మాత్రం సమృద్ధిగా నీరు చేరినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఆలస్యంగానైనా సరే ఆయకట్ట రైతాంగానికి నీళ్లు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ఈ జూరాల జలాశయం పైన ఆధారపడి ఉన్నటువంటి లిఫ్ట్లు కూడా నీటి విడుదల కొనసాగుతుంది. నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2కు సంబంధించినటువంటి ఎత్తిపోతలకు నీళ్లు కూడా విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వరద ప్రవాహం ఇంకా భారీ మొత్తంలో చేరే అవకాశం ఉందని ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. అటు ఆల్మట్టి కావచ్చు, నారాయణపుర డ్యామ్ నుంచి దిగువకు దాదాపుగా 80,000 పైచిలుకు ఉన్నటువంటి వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నటువంటి క్రమంలో అంతే స్థాయిలో ఈ వరద ప్రవాహం అనేది కృష్ణానదిలో కొనసాగుతుంది. అయితే ఒకసారిగా మనం చూసుకోవచ్చు, గతంలో నిన్న మొన్నటి వరకు కూడా ఈ జూరాల జలాశయం పైన ఆయకట్ట రైతాంగానికి నీళ్లు ఇస్తారా లేదా అన్న అంశానికి సంబంధించినటువంటి ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు పశ్చిమ కనుమల్లో నమోదవుతున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇటు జూరాల జలాశయానికి పెద్ద మొత్తంలో వరద నీరు చేరుతుండడంతో సాగునీటికి ఇప్పటికే సాగునీరుని విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఇక ప్రస్తుతానికి జూరాల జలాశయంలో 7 టీఎంసీలకు పైచిలకు నీటి నిలువ అయితే కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 9.6 టీఎంసీలకు సంబంధించినటువంటి కెపాసిటీ ఉంది. ప్రస్తుతానికి విద్యుత్ ఉత్పత్తి కారణంగా దాదాపుగా 20,000 పైచిలకు క్యూసెక్కుల నీరుని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ అంజితో శివకుమార్, TV9 జూరాల డ్యామ్ నుంచి.